విజయచంద్ర గారు, హలో సార్ చెప్పండి సార్, వింటున్నాం. అందరికీ నమస్కారం అమ్మా. మన రఫీకి, గౌతమ్కి, యంగ్ లేడీ యామినికి, అందరికీ మీకు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ, విజయసాయి రెడ్డి ఒక అంతర్జాతీయ ఆర్థిక నేరగాడు, అంతకు మించి కుట్రదారుడు, అది అందరికి తెలిసిన విషయమే. ఇక రెండోది 40 సంవత్సరాల రాజకీయం అన్నారు చూసారా, అది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన మీదటే అతను తెర మీదకి వచ్చాడు తప్ప అప్పటి వరకు గౌతమ్ చెప్పినట్లుగా సూట్ కేసు కంపెనీలు అవన్నీ సర్దుకుంటా తెర వెనకమాల ఉన్నాడు. తెర వెనకమాలుండి జగన్మోహన్ రెడ్డిని ఒక అవినీతి పరుడుగా తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా నిలబెట్టినటువంటి ఘనత ఈ విజయసాయి రెడ్డికి చెందుద్ది. ఇక విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టినంత మాత్రాన వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎటువంటి నష్టం ఉండదు. ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నాడు అతను బయటికి? సుప్రీంకోర్టు తరుముకుంటా వస్తుంది. అవినీతి కేసులన్నీ కూడా తొందరగా విచారించి నిగ్గు తేల్చమని చెప్పి, ఇక రేపో మాపో విచారణ మొదలవుతుంది. కాబట్టి వాటన్నిటి నుంచి రక్షణ పొందాలంటే రాజకీయంగా ఉండకుండా తెరచాటు నుండి ఢిల్లీలోనో ఇతర దేశాల్లోనో ఉండి తను అక్రమంగా సంపాదించిన అతను లక్షల కోట్లు అయితే ఇతను వేల కోట్లు అనుకుందాం, ఏ1 లక్షల కోట్లు అయితే ఇతను వేల కోట్లలో ఉన్నాడు అనుకుందాం. తనకు తానుగా నాదేముందండి, నేను ఒక టూలు జగన్మోహన్ రెడ్డికి, నేను ఆడిటర్ మాత్రమే, వాళ్ళు చెప్పింది నేను చేశాను, నాదేముందండి అని తప్పించుకోవడానికి అతను ఢిల్లీ లెవెల్లో ఇతర దేశాల్లో ఉండి చక్రం తిప్పి తనకు తానుగా బయటపడటానికి ప్రయత్నం చేసుకుంటున్నాడే తప్ప ఇతను వెళ్ళినందువల్ల భూకంపాలు రావు, ప్రకంపనలు ఏమీ రావు, ఆ పార్టీకి ఏమీ అవ్వదు, ఒక్క ఓటు కూడా తగ్గేది లేదు. ఎంతమంది మనం అనుకున్నా చాలా మంది చెబుతున్నారు వైసీపీ పని అయిపోయిందని. ఒక రాజకీయ పార్టీగా ఒక సీనియర్ లీడర్గా నేను చెప్తున్నా, ఒక వ్యక్తిలో 10 మంది వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రాన ఒక ప్రాంతీయ పార్టీకి ఏమీ జరగదు, జాతీయ పార్టీకి అయితే అసలు ఏమీ జరగదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు ఉన్నంత వరకు ఆ పార్టీకి తిరుగుండదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంతే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంతే. అలా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు. ఒక నాయకుడు ఉన్నా ఒక నాయకుడు పోయినా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా రాజకీయ పార్టీలు స్థిరంగా ఈ దేశంలో నిలబడి ఉంటాయి, ఎక్కడే నిలబడి ఉంటాయి. ఇతను ఒక అంతర్జాతీయ నేరగాడు కాబట్టి ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరం అంటే ఎంత గొప్ప నేరం అంటే 100 మంది 1000 మంది మనుషులు చంపిన దానికంటే పెద్ద నేరం అది. అతను బయటికి తప్పించుకోవడానికి, ఈ నేరాల నుంచి బయటికి పోవడానికి తెర మీద లేకుండా తెర వెనక ఉండి కార్యక్రమం నడుపుకోవాలని చెప్పి అతను పనిచేస్తున్నాడు. మీరు తెర వెనుక అంటున్నారు, ఇందాక ఒక మాట అన్నారు సార్, మీరేమన్నారు? అసలు ఇలా ఇంత జగన్ గారు ఇంత స్థాయిలో అవినీతికి మూల కారకుడు ఈయన అని అంటున్నప్పుడు మంచి జరగాలి అని కోరుకుంటున్నా అంటే మీకు మంచి చేయడానికే వెళ్తున్నాననే హామీ కింద ఏమన్నా చూడాలా? మీరు ఎందుకని తెర వెనక ఇప్పటి నుంచి చాలా చక్రం తిప్పచ్చు అని అంటున్నప్పుడు మేబీ అది కూడా కావచ్చు. మరి మోడీ గారికి అమిత్ షా గారికి థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? మరి వాళ్ళిద్దరూ చేయగలుగుతారు ఇతనికి హెల్ప్. కాబట్టి అతను ఢిల్లీలో ఉండి ఎవరికి కనపడకుండా షాడోగా తిరుగుతూ తను బయటపడుతూ తన అధినాయకుడిని కూడా బయటపడేసుకోవడానికి కుట్రపూరితంగా బయటకు వెళ్ళాడని ఎందుకు అనుకోకూడదు? ఖచ్చితంగా ఇది జగన్మోహన్ ఎత్తుగడ ఖచ్చితంగా మేనేజ్ చేయడానికి 7000 వాయిదాలకు వెళ్లకుండా వీళ్ళందరూ ఈడీ సిబిఐ కేసుల్లో 7000 చిల్లర వాయిదాలకు వెళ్లకుండా కోర్టులను మేనేజ్ చేశారంటే, ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఏమనుకోవాలి? అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణకు వచ్చి అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, అతను ఇల్లు ఎక్కడా అని అడిగాడంటే వాట్ ఏ షేమ్ ఇట్ ఈజ్. ఒక కేంద్ర హోంమంత్రికి ఒక ఆర్థిక నేరగాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి లేదా అప్పటి ముఖ్యమంత్రి వివరాలు తెలియదంటే మనం సిగ్గుపడాలి. వీళ్ళని అడిగి తెలుసుకోవడం ఏంటంటే, మా బెంగళూరులో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, విశాఖపట్నంలో బోడిగుండు కొట్టాడు కొండకి, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకోవడం